వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో గల గురుకుల కాలేజీలో నేడు కార్యక్రమంలో పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నరసింగం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీకాంత్ గారికి, శ్రీను గారికి, అలాగే నేటి కార్యక్రమానికి అబ్జర్వర్గా ముఖ్య ఇన్ఛార్జిగా తంగళ్లపల్లి మండలానికి కేటాయించినటువంటి కొండాపేట మండల ఎంపీఓ గారికి, అలాగే నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇంతటి చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సర కాలంగా కొలువుదీరి ఈ రాష్ట్రాన్ని గత పాలకులు చేసినటువంటి అన్యాయాన్ని భవిష్యత్తుపై పడకుండా పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏందయ్యా అంటే, ఈరోజు పౌరులే రేపటి దేశానికి పట్టుకొమ్మలన్నట్టు, దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటారు అన్నట్టు, మీరు మీ బాధ్యతను నెరవేర్చాలంటే మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని, మీ తల్లిదండ్రులు పడుతున్న బాధలను మీపై రుద్దకుండా ప్రభుత్వమే తన బాధ్యతను తీసుకొని ఏదైతే విద్యార్థుల కొరకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశం, అలాగే వాళ్లకు ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే సహచర వారి మంత్రివర్గం అందరూ కలిసి ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలను పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమాన్ని ముఖ్య ఆహ్వానితుల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి గతంలో ప్రభుత్వం మీకు ఏ విధంగా అరకొర సౌకర్యాలతోని మీకు మెస్ ఛార్జీలు కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, ఈ విధంగా ఉన్న పరిస్థితిని ఒకేసారి మీ ముఖంలో ఆనందం చూడాలి, మీరందరూ చక్కగా చదువుకోవాలి, మీ ఆరోగ్యం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా ఛార్జీలను పెంచడం జరిగింది. దీనికి మీరందరూ ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకు అంటున్న కళలు నిజం చేయాలి. అలాగే మీ మీద నమ్మకంతో మీ ఉపాధ్యాయులు ఎంతో విద్యా వైద్యం కాక ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చిన స్టూడెంట్స్, ఎస్ఎస్సికి నుండి వచ్చిన 15 సంవత్సరాల వరకు వాళ్ళు ఇంటర్మీడియట్కు ఎస్ఎస్సి రావడం జరుగుతుంది. మీరు చదువుతో పాటు ఒక స్పోర్ట్స్ గేమ్స్లో కూడా మీరు పాల్గొనండి. మీరు పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పుడే స్టేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. చదువు దాంతో పాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు చేస్తే ఇవాళ ప్రభుత్వం కూడా ఒక స్కిల్ యూనివర్సిటీ చేస్తుంది. మీ నిన్నటికి నిన్న సీఎం కప్ కూడా ఒకటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని గ్రామీణం నుండి మండలం వరకు నుండి స్టేట్ నుండి ఒలింపిక్స్ దాకా నేషనల్ టు ఒలింపిక్స్ కూడా మనకు పథకాలు అనుకునే ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని మీరు గ్రహించి మొదటి నుండి ఫ్రమ్ స్టార్టింగ్ టు మీరు దాని మీద కూడా ఒక 1 అవర్ డైలీ దాని మీద కూడా మీరు దృష్టి సారించాలి. ఇవాళ కొంత ముఖ్యంగా స్కూళ్ళ మీద కొంత మాఫియా లాగా ఈ గంజాయి, డ్రగ్స్ అవి ఇవి ఉంటుంది, ఇవన్నీ ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటికి చాలా మీతో కోరుకునేది మీరు కూడా పేరెంట్స్ చూసుకోవాల్సింది దానికి దూరంగా ఉండేటట్టు, ఆ అలవాటుకు బానిసలు కాకుండా మనమందరం మన వంతు బాధ్యతను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. దాంతో స్పోర్ట్స్ గేమ్స్ కూడా వాళ్ళను ఒక డైవర్షన్ చేస్తే వాళ్ళు దాంట్లో నైపుణ్యత సాధించుకుంటారు. మనకు రానున్న కాలంలో
ఒక ఉద్యోగాలు కూడా ఒక 2% మనకు కేటాయించడం జరిగింది స్పోర్ట్స్ గేమ్స్కు. ఇంకా దాన్ని పెంపొందించుకుందాం. మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇప్పుడు స్పోర్ట్స్ గేమ్స్ ఉంటే పై చదువులకు మీరు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్లుగా మీరు ఎదగాలి. దానికి ప్రభుత్వం తరఫున పూర్తి బాధ్యత తీసుకొని కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఈ నన్ను పిలిచినందుకు. మీతో కూడా మీరు ఇంకా విద్యలో కానీ స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ మీ ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకుంటూ మీరు పోషక ఆహారం తీసుకోవాలి, ఎదగాలి. మీరు ఆ విధంగా నైపుణ్యతను సాధించాలనే ఈ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ముందుకు వెళ్ళాల్సిందిగా మీ అందరినీ స్టూడెంట్స్ను, పేరెంట్స్ను, ముఖ్యంగా మీరు ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్ గారు కానీ ప్రతి స్టూడెంట్స్కు వాళ్ళ నైపుణ్యతలో ఉన్న దాన్ని అలాగే పైకి తీసుకోవడానికి ప్రోత్సాహం మీరు ఇవ్వాలని చెప్పి మీతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు 5th to 12th ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ ఉన్నదని చెప్పారు. 546 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారని చెప్పారు. స్టాఫ్ కూడా సరిపడే 40 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. ఇంత మంచి చక్కటి గురుకులానికి ఇంకా ఈ పౌష్టికాహారం కానీ విద్య కానీ బోధన కానీ వైద్యపరంగా కానీ ఒకటి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక్కొక్క గురుకులానికి మమ్మల్ని వెళ్ళి ఇన్ఛార్జ్గా మీరు అక్కడికి కార్యక్రమాన్ని చూడండి, పాల్గొనండి అని చెప్పి ఉద్దేశంగా ఇక్కడికి రావడం జరిగింది. అదే ఉద్దేశంగా పేరెంట్స్ కూడా పిలవడం జరిగింది. మీరు పేరెంట్స్ కూడా ఎలాగో మీ పిల్లల పట్ల మీకు అనురాగం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. చదువు మీద కూడా వాళ్ళు ఎలా చదువుతున్నారు, చక్కగా చదువుతున్నారా లేదా, ఇంకా హాస్టల్లో మనకేమన్నా కొదవ ఉందా, పిల్లలు అది ఏమన్నా ఉన్నా అవి ఎప్పటికప్పుడు మనం సవరించుకుంటూ ఇది మన గురుకులాల్లో ఎక్కడైతే జరుగుతుందో ఆ కార్యక్రమం ఇక్కడ ఏమాత్రం జరగకుండా అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రిన్సిపాల్ గారిని నేను కోరుతూ, విద్యా వైద్యం కాక ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చిన స్టూడెంట్స్ ఎస్ఎస్సికి నుండి వచ్చిన 15 సంవత్సరాల వరకు వాళ్ళు ఇంటర్మీడియట్కు ఎస్ఎస్సి రావడం జరుగుతుంది. మీరు చదువుతో పాటు ఒక స్పోర్ట్స్ గేమ్స్లో కూడా మీరు పాల్గొనండి. మీరు పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పుడే స్టేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. చదువు దాంతోపాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు చేస్తే ఇవాళ ప్రభుత్వం కూడా ఒక స్కిల్ యూనివర్సిటీ చేస్తుంది. నిన్న సీఎం కప్ కూడా ఒకటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని గ్రామీణం నుండి మండలం వరకు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పే ఉద్దేశంతో అందరికీ ఒకే రకమైన పాఠాలు చెప్తారు. కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఒకరు ఇద్దరే ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా వాళ్ళు చెప్పే విద్యను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నుంచి వాళ్ళు చెప్పింది నేర్చుకొని క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ రావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుతా ఉన్నారో భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలని చెప్పి
దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఇక్కడ మొదలుపెట్టిన పాఠశాలను కళాశాల వరకు ఒకే దగ్గర ఉండే విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని అలాగే స్కిల్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి మీ అందరికీ భవిష్యత్తులో మంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆటలు కూడా ఆడించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి మీరందరూ మీ కళలను నిజం చేసుకోవాలని చెప్పి దానికి మీరంతా కష్టపడాలని చెప్పి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీకు పెట్టిరో మీ తల్లిదండ్రుల సహకారం తీసుకొని విద్యార్థుల సహకారం తీసుకొని మీ అందరూ ముందుకు పోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. కార్యక్రమానికి వచ్చేసిన ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి పేరెంట్స్, ముఖ్యంగా వారి పేరెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ మాతో పాల్పంచుకుంటున్నారు. కానీ వారందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం అయింది, మొన్నటికే పూర్తి అయింది. దాంట్లో ఇంతకుముందు ఈ పాఠశాలలో ఈ గురుకులాల్లో అక్కడక్కడ కొన్ని ఆరోగ్యపరంగా కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలో రావడం, వాటికి కాలాలు ఇప్పుడు ఇంతకుముందు మనకు ఏ మేరకు ఇస్తున్నారు, ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో కమిటీ ఏర్పాటు చేసుకుని వారి సూచనల మేరకు ఈరోజు మనకు 16% ఉండే ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని 40% తీసుకెళ్లారు మన డైట్. అలాగే కాస్మెటిక్స్ ఇంతకుముందు ఉన్న దానికన్నా 200% ఇప్పుడు పెంచి ఇవ్వడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంది? పిల్లలకు పౌష్టిక ఆహారం లభించాలి, చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యపరంగా వాళ్ళు ముందుకు ఎదగాలి, పైకి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని సక్సెస్కు ముఖ్యంగా ప్రిన్సిపలే కాకుండా ఉపాధ్యాయులు కావచ్చు, స్టూడెంట్స్, మీరు పేరెంట్స్ కూడా మా పిల్లలు గురుకులాలకి వెళ్తే వాళ్ళకు అక్కడ చక్కటి భోజనము, బోధనా విధానం, ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుందనే నమ్మకాన్ని వాళ్లకు కలిగించాలనే కోరికతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా పిల్లలు మీరు చక్కగా చదువుకోండి, ఇంకా మనం ఇప్పుడు దేశంలో ప్రపంచంలో ఒక యంగ్ ఇండియాగా పేరొందిన దేశం మనది. దాంట్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యకు వైద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దాని ఉద్దేశమే ఈరోజు ఈ పెంపుదల. మనకు ప్రభుత్వం తరఫున ఇంకా సౌకర్యాలు మనకి ఏం